ఇంకను ప్రహ్లాదుడు నృసింహస్వామితో ఈ విధంగా అంటున్నాడు: మహాత్మా, ఉత్తములైన బ్రహ్మాదులయందు అధములైన మాయందు ఏమాత్రమూ పక్షపాతం లేకుండా నీ సేవలకు తగిన ఫలాన్ని ప్రసాదిస్తావు. కామితములను తీర్చటంలో నీవు కల్పవృక్షానివి. మన్మధుడు విహరించే సంసార కోపంలో మధాంధులతో పాటు నేను పడవలసిన వాడను. నీ భక్తుడైన నారదుని ఉపదేశం వల్ల నీ కృపను పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించటంలో నాపై పక్షపాతంతో కాదు, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ నీ సహజ గుణాలు. విశ్వమూర్తివి, విరాట్ స్వరూపానివి నీవే త్రిగుణాత్మకమైన విశ్వమును సృష్టిస్తావు, అందులో ప్రవేశిస్తావు. హేతురూపములైన గుణములతో కూడి నీవే రక్షకుడుగా, శిక్షకుడుగా నానా రూపాలు ధరిస్తావు. నిత్యానిత్య కార్యాకారణ సంబంధం కలిగిన ఈ విశ్వానికి మూల కారణం నీవే. నీ మాయచేతనే వీడు, వాడు, నీవు, నేను అనే భ్రాంతి కలుగుతుంది. అంతేకాని ఈ విశ్వంలో నీవు తప్ప మరొకటి లేదు. వటబీజం నుండి మహావట వృక్షం వెలువడే విధంగా నీ నాభి నుండి ముందుగా కమలం పుట్టింది. కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. 4 ముఖాలతో 4 వైపులా పరిశీలించాడు. కమలం తప్ప మరొక రూపం ఆయనకు కనిపించలేదు. ఆలోచించి జలాలలోకి వెళ్ళి 100 దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధాన కారణమైన నిన్ను దర్శించలేకపోయాడు. మళ్ళీ కమలం దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యపడి చాలా కాలం గొప్ప తపస్సు చేశాడు. చివరకు పృథివీ యందు గంధాన్ని కనుగొన్నట్లు తనలో నిన్ను చూడగలిగాడు. అప్పుడు నీవు సహస్ర శీర్షుడవై, సహస్రాక్షుడవై, సహస్ర వదనుడివై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీణులతో, పెక్కువేల భుజాలతో, అనేకానేక కర చరణాలతో ఉప్పుతూ ఉన్నావు. నానాలంకార భూషితుడువు, మాయామయుడువు, మహాలక్షణ లక్షితుడువు, స్వయం ప్రకాశుడువు, దూరీకృతముడవు, పురుషోత్తముడువు అయిన నీ విశ్వ విరాట్ స్వరూపాన్ని బ్రహ్మ దర్శించాడు. ఆ సమయంలో నీవు హైగ్రీవుడుగా వచ్చి మధుకైటభ రక్షసులను మట్టుపెట్టి వేదాలను ఉద్ధరించి విధాతకు ఇచ్చావు. అటువంటి కూటస్థుడైన ఈశ్వరుడు నీవే కదా స్వామి. ఈ ప్రకారంగా కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగాలలో తిర్యక్, మానవ, ముని, జలచర ఆకారాలు ధరించి అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ హరిస్తూ యుగధర్మాలను ప్రతిష్ఠించి పరిపాలిస్తూ ఉంటావు. సర్వేశ్వరా, నేను భగవంతుడవైన భవదీయ దివ్య సుగుణ కీర్తనమనే సుధను త్రాగాను. నా చిత్తం ఆ చింతనంతోనే నిండిపోయింది. నేను సంసారమనే దారుణ వైతరిణిని చూచి భయపడటం లేదు. కానీ భేదభావంతో నీ గుణకీర్తనకు విముఖులై మాయాసౌఖ్యాలలో పడి దుర్గతి పొంది మూర్ఖులను చూచి బాధపడుతున్నాను. నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగా మోదించి నిత్యంబు మ్రొక్కడేని, నీ మంగళస్తవ నికరవర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని, నీ అధీనమునుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని, నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని, నిన్ను చెవులార వినడేని, నీకు సేవ సేయరాడేని, బ్రహ్మంబు చెందగలడే. యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా నీ ఆలయ ప్రాంగణంలో నిన్ను చూచి నిత్యం తలవంచి మొక్కనివాడు, మంగళాకరాలైన నీ వర్ణనలు పలుమార్లు నాలుకతో పలుకులేనివాడు, సకల కృత్యాలు నీ అధీనమని తలచి భక్తిభావంతో ఫల సమర్పణ చెయ్యనివాడు, నీ పాదపద్మాలు నిర్మలమైన మనస్సులో నిత్యము ధ్యానించి పరవశుడు కానివాడు, చెవులారా నీ సంకీర్తనం విననివాడు, చేతులారా నీ సేవ చెయ్యనివాడు, యోగి అయినా, తపస్సాలి అయినా, పండితుడైనా, తత్వవేత్త అయినా ఎన్నటికీ పరమపదం అందుకోలేడు. కళ్యాణమూర్తి, నీ దాస్యం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని ప్రణామం చేసిన ప్రహ్లాదుని సంస్తుతికి సంతోషించి భగవంతుడైన శ్రీహరి రోషం మాని ప్రసన్నుడై నవ్వుతూ ఇలా అన్నాడు: